రాజు వాళ్ళ నానమ్మ ఇంద్రాదేవి కావ్యతో, "కావ్య, ఎందుకు నువ్వు రాజును నిలదీయకుండా అలాగే మౌనంగా ఉండిపోయావు? నువ్వు నిలదీయాల్సింది" అని ఇంద్రాదేవి కావ్యతో అంటుంటే, కావ్య అప్పుడు బామ్మగారు, ఆయన నేనంటే ఇష్టం లేకపోయినా ఇంటి పరువు మర్యాదల కోసం తను నన్నెప్పుడూ అవమానించకుండా నాతో కలిసి ఉంటున్నాడు. అలాంటి ఆయన ఇప్పుడు తప్పు చేశారంటే నేను ఎలా నమ్మేది? నేను నమ్మడం లేదు బామ్మగారు. నేను నా నమ్మకం మీదే నిలబడతాను. చివరిదాకా పోరాడుతాను. గాల్లో దీపం పెట్టారాయన, నేను పట్టుకోవడానికి ట్రై చేస్తాను. అది ఆరిపోయిన రోజు నేను వదిలేస్తాను బామ్మగారు అని చెప్పేసి అంటుంది. తర్వాత హాల్లో అందరూ కూర్చొని ఉంటారు. అప్పుడు రాజు వాళ్ళమ్మ అక్కడికి వస్తుంది. అప్పుడు రాజు వాళ్ళ అత్తయ్య రుద్రాని, ధాన్యలక్ష్మి వీళ్ళందరూ అవమానిస్తారు. నీ కొడుకు ఇలా చేశారు కదా వదిన, అక్క, నీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పి తనని అవమానిస్తుంటారు. మాటలతో సూటిపోటి మాటలు అంటుంటారు. ఇంతలో రాజు వాళ్ళ బాబు ఏడుపు శబ్దం వినిపిస్తుంది. అప్పుడు వదిన, బాబు ఏడుస్తున్నాడు కదా, నీ కొడుకు అలవాటు లేనట్టుంది, నువ్వు వెళ్ళి ఓదార్చొచ్చు కదా, నేర్పించవచ్చు కదా, వాడికి అలవాటు ఉండదు కదా అని చెప్పి తనని ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళ మాటలతో. ఇంతలో కావ్య బాబు శబ్దం విని తను లేచారో లేదో, బాబు ఇంతగా ఏడుస్తున్నా పట్టించుకోవట్లేదు అని చెప్పి తన బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి రాజు బాబును తీసుకుంటాడు. తర్వాత వాడికి ఆకలేస్తున్నట్టుంది, మీరు వెళ్ళాల్సింది వాకింగ్ కాదు, వాడి ఆకలి తీర్చండి, వాడికి అమ్మ కావాలని ఉన్నట్టుంది అని చెప్పేసి కావ్య అంటుంది. తర్వాత రాజు బాబుని తీసుకొని హాల్లోకి వస్తే అక్కడ అందరూ రాజుని ఒక్కొక్క మాట అంటుంటారు. అప్పుడు రాజు వాళ్ళమ్మ, రాజ్, నువ్వు ఆ బాబును వదిలించుకుంటే చాలా మంచిది. మన పరువు మర్యాద పేరు ప్రతిష్టలన్నీ నువ్వు వీధిలో పెట్టావు. నువ్వు ఆ బాబును వదిలించుకో, కావాలంటే ఎంత డబ్బులైనా ఇచ్చేద్దాం అని చెప్పేసి రాజుతో అంటుంది. అప్పుడు రాజు, నేను ఈ బాబును వదులుకోనని ససేమిరా చెప్తాడు. అప్పుడు రాజు వాళ్ళమ్మ, నీకు నీ బిడ్డకు ఈ ఇంట్లో ఎవరు ఎటువంటి సహాయం చేయరు అని చెప్తుంది. అప్పుడు రాజు తానే స్వయంగా పొయ్యి వెలిగించి పాలు పెట్టేసి బాబు ఎక్కువ ఏడుస్తుంటే బెడ్రూమ్లోకి వెళ్తాడు. తర్వాత కావ్య సహాయం చేద్దామని బాబు ఎక్కువ ఏడుస్తుంటే చూడలేక పాలు మరిగించి చల్లార్చి డబ్బాలో పోసి తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడు రుద్రాని, కావ్య, నీకు అర్థం కావడం లేదా? మీ అత్తయ్య చెప్పింది కదా రాజుకి ఎవరు సహాయం చేయకూడదని అని అడగ్గా, నేను సహాయం చేయడం లేదు, సాటి మనిషిగా బిడ్డ ఆకలి చూడలేక పాలు తీసుకెళ్తున్నాను అని చెప్తుంది. అప్పుడు ధాన్యలక్ష్మి కోడలు, లేదక్క, నీవు నీ నిజస్వరూపం బయట పెట్టావు, నీ కోడల స్థానాన్ని పోగొట్టుకోలేక నువ్వు ఇలా చేస్తున్నావక్క అంటే, మీరు ఎలాగైనా అనుకోవచ్చు, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను చిన్న బాబు ఆకలి చూడలేక నేను పాలు తీసుకెళ్తున్నాను అని చెప్పేసి పాలు తీసుకెళ్ళి రాజుకి ఇస్తుంది. అప్పుడు రాజు థ్యాంక్స్ అని చెప్తాడు. అప్పుడు కావ్య, మీ థ్యాంక్స్ నాకేం అవసరం లేదు, నేను చిన్న బిడ్డ ఆకలి చూడలేక తీసుకొచ్చాను, నేను మిమ్మల్ని ఒక మాట అడగాలని అనుకుంటున్నాను అంటే, నువ్వు ఏమడిగినా నేను చెప్పే స్థితిలో లేను, నీకైతే నేను న్యాయం చేయాలి అని చెప్పేసి విడాకుల పేపర్ మీద సంతకం పెట్టి ఇస్తాడు.